బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతోంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో శనివారం నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం. గత కొన్ని రోజులుగా ఎండలు, పొడి వాతావరణం నెలకొనగా అల్పపీడన ప్రభావంతో సాయంత్రం వేళల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడబోతోంది. వాతావరణ కేంద్రం ప్రకారం ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షం తీవ్రత కూడా ఎక్కువగానే ఉండబోతోంది. ప్రధానంగా చూసినట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పగటిపూట ఆకాశం సాధారణంగానే ఉన్న సాయంత్రం మరియు రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమవుతాయి. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో రాత్రి సమయాల్లో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు సాయంత్రం వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్పై అల్పపీడన ప్రభావం కారణంగా పిడుగులు, వర్షాల తీవ్రత ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మనం చూసినట్లయితే ఏపీలో కోస్తా జిల్లాల్లో అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది. ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ఏలూరు, పోలవరం పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. రైతులు, ప్రజలకు వాతావరణ శాఖ కొన్ని అత్యవసర సూచనలు కూడా జారీ చేసింది. చేలల్లో ఉన్న పంటలకి నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువలు శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం వేళల్లో బైక్లపై ప్రయాణించేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులొస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలకు, చెట్లకు దూరంగా ఉంటే మంచిది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాల ప్రభావం ఆగస్టు 28 వరకు కొనసాగే అవకాశం ఉన్నందున స్థానిక యాజమాన్యం, వాతావరణ కేంద్రం సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ఉండడం శ్రేయస్కరం. ఇక మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు సైతం ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, మధ్య భారతంలో అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్తో సహా ఈశాన్య భారతంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది వాతావరణ కేంద్రం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. మధ్యప్రదేశ్లో ఆగస్టు 25 వరకు వర్షాల ప్రభావం కొనసాగొచ్చు. ఛత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో ఇతర ప్రభావిత రాష్ట్రాలతో పోలిస్తే వర్ష తీవ్రత తక్కువగా ఉండొచ్చు. అయితే ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మాత్రం గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలు అయితే కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉండొచ్చని అంచనా వేసింది. ఉత్తరాఖండ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నైనిటాల్, హరిద్వార్, రిషికేశ్, అలాగే బాగేశ్వర్, అల్మోరా, పితోరాగఢ్, రుద్రప్రయాగ్ తదితర ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచొచ్చు.
హిమాచల్ ప్రదేశ్లో కూడా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణమే ఉంటుంది. మండి, సిమ్లా, సోలన్, ఉనా, బిలాస్పూర్, చంబా, కిన్నౌర్, హమీర్పూర్, కాంగ్రా ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.